హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఆనియన్ పకోడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఆనియన్ పకోడీకి కావాల్సింది ముందుగా 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అందులో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి ఒకసారి ఈ ఆనియన్ ముక్కలు శనగపిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నానండి. తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత తుంచుకున్న 2-3 కరివేపాకు రెమ్మలు అయితే తీసుకోండి. కొంచెంగా కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోయొద్దు, కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి జారుగా వద్దండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ అయితే వేసేసుకోవటమే అండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదా అని కొంచెంగా పిండి వేసాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా మనం పకోడీలు అయితే వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా పిండి తీసుకుంటూ వేళ్ళ సాయంతో అయితే ఇక్కడ పకోడీలు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకైతే తిప్పేసుకోవాలి. 2 పక్కల కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవటమే. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. సేమ్ స్ట్రీట్ బండి స్టైల్లో లాగే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే నెక్స్ట్ స్టెప్ కూడా ఇంకా ఈ కొంచెం పిండిని అదే విధంగా అయితే వేసేసుకోవటమే అండి. అంతే, వేడి వేడి ఆనియన్ పకోడీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.